మిత్రులారా, మన భారతీయ సేనల నుంచి మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు క్లియర్ కట్ మెసేజ్ అయితే పోయింది. ఇన్నాళ్ళు పట్టిన ఓపిక చాలు, మా భారత్ జోలికి వస్తే బాక్సులు బద్దలైపోతాయని చెప్పేసి సూటిగా చెప్పేసినారు. పాకిస్తాన్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని చెప్పేసి క్లియర్ గా హెచ్చరించారు. ఎయిర్ మార్షల్ చీఫ్ అయినటువంటి అమర్దీప్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జరిగినటువంటి నష్టం ఎంతో లెక్కలతో సహా బయటపెట్టినారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి అఫీషియల్ స్టేట్మెంట్స్ విడుదల చేశారనమాట. దీంతో భారత యుద్ధం ఓడిపోయిందని మాట్లాడే ప్రతి దేశద్రోహి నోరు కూడా మూతబడినట్లయిందనమాట. మీరు కూడా వినే ఉంటారు, ఈ పాకిస్తాను మన భారతదేశానికి చెందినటువంటి 6 రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేసినామని చెప్పింది. దానికి తగ్గట్టుగానే తందానా తెయ్యినట్టు ఏడుండేటటువంటి కొంతమంది పోరంబోక ముండాకులు కూడా పాకిస్తాన్కు ఒత్తాస పలికినారు. అందుకనే మన భారతీయ సేనలో సూటిగా చెప్పినాయి, పోయినసారన్నా ఉగ్రవాదుల మీద దాడులు చేసినాం, ఈసారి మీరు తోకదాడిస్తే ఏకంగా పాకిస్తాన్నే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాం, మీ వారసును తగ్గించి మూసుకొని మూలకూర్చోమని చెప్పినారు. అది విషయం.